సుఖంగా ఉంటావు. ఆ విషయం వరకే చెప్తారు తప్పితే సార్ నోటెమ్మట ఎప్పుడూ కూడా ఈ పాస్ట్ జన్మ గురించి కానీ ఫ్యూచర్ జన్మ గురించి కానీ ఎప్పుడు రాదు. ఉన్న జన్మని హాయిగా చక్కగా ఎంజాయ్ చేసి టాటా బై బై చెప్పేసి హాయిగా వెళ్ళిపోదాము. అంతకు తప్పితే ఇంకొకటి ఏమి ఉండదు అన్నమాట. దీన్ని చక్కగా ఒకరిని నొప్పించకుండా, ఒకరికి కష్టం కలగజేయకుండా, వాళ్ళకి సుఖాన్ని సంతోషాన్ని పంచుతూ హాయిగా గడపడమే ఈ జన్మ యొక్క ఉద్దేశం. అంతకు తప్పితే వేరే ఇంకేం లేదు. అది పుణ్యము అంటే ఒకరిని మంచిగా హ్యాపీ చేయడం పుణ్యం, పాపం అంటే ఒకరిని హాని చేయడం పాపం. వాడికి బాధ కలిగించడం బాధ, అదే హాని అంటే బాధ. వాడికి బాధ కలిగించకూడదు ఎవరికి కూడా. ఈ రెండు పెట్టుకుంటే చాలు. అంతా వాడు నడిపిస్తూ ఉంటాడు. నడిపించేవాడు ఉన్నాడు పైన. ఈ బాడీని ఇచ్చినవాడు వాడే నడుపుతూ ఉంటాడు. ఎక్కడో అడవిలో ఉన్న చీమకి అన్నం పెడుతున్నాడు వాడు. ఎక్కడో ఉన్న మంచు కొండల్లో ఉన్న దానికి అన్నం పెడుతున్నాడు. ఇన్ని చూడగలుగుతున్న వాడి ఉండగా మనకి భయం దేనికి? అసలు హాయిగా చిన్నపిల్లడికి అమ్మున్నదే అని పక్కన ఉన్నది అని గుర్తు ఎప్పుడూ ఉంటే హాయిగా ఆడుకోవచ్చు, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు అమ్మని గుర్తుపెట్టుకో, ఆడుకో. అమ్మని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. అమ్మని గుర్తుపెట్టుకొని ఆడుకో. రియల్ మదర్ అంతే. ఆ మదర్, నేచర్ మదర్ అంటే ఇంకేం లేదు. బాగుంది సార్. 3026 మెసేజ్ సూపర్. వాస్తవంగా సార్, ఎప్పుడైనా మిమ్మల్ని కలిసిపోతే ఒక ఉన్నదానికి రెట్టింపు ఎనర్జెటిక్గా ఉంటుంది. నేనైతే ఎంజాయ్ చేస్తాను సార్. రెట్టింపు ఎనర్జీ, ప్రతి వర్డ్ చాలా చాలా యూస్ఫుల్ వర్డ్. దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇంకా సార్, ఇప్పుడు ప్రతి దానికి ఎవరో మీద తోసేయకుండా బాధ్యత మనమే తీసుకోవాలంటారు కదా సార్. దాని ఇదేంటిది? ప్రతిదానికి కారణం నీలోనే ఉంది, నీదే బాధ్యత అని అంటారు కదా. బయట వాడు ఏం హాని చేసినా ఏం చేసినా సరే అది నీలో ఉంది కాబట్టికే బయట కనబడుతుంది అనేది ఒక ఇది ఉంది. చాలామంది గో ఇన్సైడ్ అంటుంటారు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది జనరల్గా. ఓకే. మనం అట్రాక్ట్ చేస్తే తప్పితే బయట నుంచి చెడు కానీ మంచి కానీ దగ్గరికి తాకవు. మనం అట్రాక్ట్ చేస్తేనే. మనం అట్రాక్ట్ చేసినప్పుడే ఓకే మంచి కానీ చెడు కానీ ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అట్రాక్షన్ ఇక్కడ బిగిన్ అవుతుంది కానీ అక్కడి నుంచి కాదు. అక్కడ సగం ఉందనుకోండి, మిగతా సగం మన దగ్గర. అది మెటల్, ఇది మ్యాగ్నెట్ అన్నమాట. ఓకే. ఇక్కడ మ్యాగ్నెట్ బిగిన్ అయితేనే అక్కడ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బ్యూటిఫుల్, అదొక కాన్సెప్ట్ అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ బట్టే ఉంటుంది ఇదంతా కూడా. మనం ఏదైతే ఉంటుందో అలాంటిదే ఎదురు వస్తుంది మనకి. ఓకే. మనం